హై గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది మూవీ లవర్స్ ఒక మాట చెప్తూ ఉంటారు. ఒక మూవీని ఎంత ఖర్చు పెట్టి తీసినా కానీ ఆ మూవీలో కంటెంట్ లేకుంటే ఎవరు ఎంకరేజ్ చేయరు. అదే కానీ ఖర్చు తక్కువ పెట్టి మూవీలో కంటెంట్ ఉంటే మాత్రం ఆ మూవీని ఎక్కడికో తీసుకెళ్తారు. ఇది మూవీ లవర్స్కి ఉన్న సైకాలజీ. అలాగే ఈ మధ్య కాలంలో వస్తున్న చిన్న మూవీస్లో చాలా కంటెంట్ ఉంటుంది, కానీ ఆ మూవీస్ గురించి బయటకు ఎవరు చెప్పడం లేదు. అలాంటి మూవీస్లో ఈ మూవీ ఒకటి, ద బర్త్డే బాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టైటిల్ ఏంట్రా ఇలా పెట్టారని అనుకున్నా, కానీ మూవీ చూసిన తర్వాత తెలుస్తుంది ఇది ఒక పర్ఫెక్ట్ టైటిల్ అని. 2024 జూలై 19న ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. అలాగే రీసెంట్గానే ఓటీటీలోకి వచ్చింది. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది ఏంది కదా అని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక విషయం గురించి మాట్లాడుకుందాం గైస్. అదేంటంటే బర్త్డే సెలబ్రేషన్స్. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఫ్రెండ్ బర్త్డే ఉందంటే ఆ నైట్ మనం గోల చేస్తాం, పడతాం, దొలుతాం, తాగుతాం, కొట్టుకుంటాం, డ్యాన్స్ వేస్తాం, వీలుంటే తుపాకీనైనా పిలుచుకుంటాం, ఇలా చాలా ఎంజాయ్ చేస్తాం. కానీ గైస్, ఈ మూవీ చూసిన తర్వాత మీరు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలన్నా భయపడతారు, అది కూడా ఫ్రెండ్స్తో. ఇక మూవీ రివ్యూలోకి వెళ్తే ద బర్త్డే బాయ్, రిటర్న్ బై విస్కీ దాసరి, స్టేరింగ్ బై వీళ్ళు. గైస్, నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ప్లాట్ విషయానికి వస్తే 5 చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ సత్తి, వెంకీ, అర్జున్, బాలు, సాయి కలిసి హైయర్ ఎడ్యుకేషన్కి అబ్రాడ్కి అయితే వెళ్తారు. అందరు కలిసి ఒక హౌస్లో ఉంటారు. సత్తి, వెంకీ, అర్జున్, సాయి కలిసి బాలు బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. అయితే ఈ బర్త్డే సెలబ్రేషన్స్లో అనుకోకుండా బాలు చనిపోతాడు. ఇంతకీ బాలు ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, ఎవరు చంపారు, ఆ తర్వాత మిగిలిన నలుగురు ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు, అనుకోకుండా జరిగిన డెత్ పర్సనల్ రివెంజ్ ఎలా అవుతుంది అనేది ఈ మూవీలో చూసేయండి. మూవీ అయితే చాలా ఎంగేజ్ చేస్తుంది, నిమిషం నిమిషం మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది. మూవీ ఫస్ట్ 20 మినిట్స్ అయితే క్రేజీ కామెడీతో స్టార్ట్ అవుతుంది. వన్స్ మీరు ఆ బర్త్డే సెలబ్రేషన్స్లోకి ఎంటర్ అయినప్పటి నుండి మూవీ మామూలుగా ఉండదు. రొటీన్ సస్పెన్షన్ థ్రిల్లర్లా కాకుండా ఒక డిఫరెంట్ వేలో ఉంటుంది ఈ మూవీ. సూపర్ అనుకోండి. ఇంకో విషయం చెప్పాలి, ఈ మూవీ ట్రూ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకుని తీశారు. ఈ మూవీ యొక్క స్టోరీ 7 మెంబర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా ఇది గ్యాస్ వీడియో. మూవీని అయితే అసలు మిస్ అవద్దు, ఆహాలో ఉంది, చూసేయండి. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.